వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జల విన్యాసాలతో చూపరులను ఆకట్టుకున్న మల్టిపుల్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత సాహితీ. ఎటువంటి కోచ్తో శిక్షణ లేకుండానే స్వయం సాధనతో 22 గంటల పాటు నీటిపై తేలియాడే సామర్థ్యాన్ని సాధించి 32 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది అనకాపల్లి జిల్లా కొత్తకోటకు చెందిన కలగర్ల సాహితీ. ఇదిలో రేవు పోలవరంలో సముద్రంలో మునిగిపోతున్న 2 పిల్లల ప్రాణాలను కాపాడి రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ జీవన్ రక్ష పథక్ అవార్డు గెలుచుకుంది సాహస బాలిక సాహితీ. నర్సీపట్నంలోని రాయల్ పార్క్ రిసార్ట్స్ స్విమ్మింగ్ పూల్లో ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జలాసన కార్యక్రమంలో నీటిలో తెలియాడుతూ యోగాసనాలు ప్రదర్శించి అబ్బురపరిచింది. ఈ సందర్భంగా సాహితీ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించగలిగానని, స్థాయికి రావడానికి వాళ్లు ఎంతగానో శ్రమించారని ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకోవడమే తన గోల్ అన్నారు. అనంతరం తల్లి నాగజ్యోతి మాట్లాడుతూ తన కుమార్తె ఇంత చిన్న వయసులోనే ఇటువంటి అవార్డులు సొంతం చేసుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు కే సాహితి. నేను బీటెక్ సెకండ్ ఇయర్ విజ్ఞాన్ కాలేజ్లో చదువుతున్నాను, దువ్వాడ. నేను ఇక్కడ జలయోగాసన ఈరోజు ప్రదర్శించాను. రాయల్ పార్క్ రిసార్ట్స్ వారు నాకు ఒకరోజు పర్మిషన్ ఇచ్చారు జలయోగాసన అందరికీ చేసి చూపించమని చెప్పి. నేను వాటర్లో ఎంతసేపు అయినా పడుకొని ఉండగలను, 22 అవర్స్ అలా స్టాండ్ బైలో ఉండగలను. దానికి నాకు 32 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. అలానే 2019లో జరిగిన రేవు పోలవరం ఒక యాక్సిడెంట్లో 2 పిల్లల్ని కాపాడి తీసుకొచ్చాను. దానికోసం నాకు ఉత్తమ జీవన్ రక్ష పథక్ వచ్చింది. ఇవన్నీ నాకు జరగడానికి అన్నిటికీ ప్రోత్సాహం ఇచ్చింది అమ్మా నాన్న. వాళ్ళిద్దరు లేకపోతే ఈ రోజు ఇన్ని సాధించగలిగేదాన్ని కాదు. ఎవ్రీ వీక్ స్విమ్మింగ్కి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించి తీసుకొచ్చేవారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లైఫ్ లో ఇంకా స్విమ్మింగ్ లోనే అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాలన్నది నా డ్రీమ్. అది సాధించడానికి ట్రై చేస్తున్నాను. కోచ్ ఎవరు లేకుండానే నేను చిన్న వయసులోనే స్విమ్మింగ్ నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళు ఇంట్లో యోగా చేసేవాళ్ళు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి యోగా వాటర్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందా అనేది ట్రై చేశాను. ఇంకా అలా ప్రాక్టీస్ అయ్యి 22 అవర్స్ ఇప్పుడు వాటర్లో పడుకొని ఉండగలను. 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను స్విమ్మింగ్. అక్కడి నుంచి ఇదైతే ఒక 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఒక 24 ఆసనాలు అలా వేయగలను. సూర్య నమస్కారాలు కూడా చేయగలను. ఈ నేంజాస్ అకాడమీ ప్లస్ ఆర్పి మార్షల్ అకాడమీ తరఫున సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. రెండింటికి కూడా చైర్మన్ నేనైతే, డైరెక్టర్ కలగర్ నాగజ్యోతి. ఈ మాకు రిలేషను ప్లస్ వాసు క్లబ్లో కూడా యాక్టివ్ మెంబర్ అనమాట. మేము ఇలా కోరిన వెంటనే చైర్మన్గా, డైరెక్టర్గా రెండింటిలో కూడా జాయిన్ అవ్వడం, ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్కి హెల్ప్ చేయడం చేస్తుండగా మాటల మధ్యలో సాహితీ కూడా మన జరిగింది. మరి స్విమ్మింగ్ అది అన్ని చాలా అవార్డ్స్ వచ్చాయి కదా, ఇక్కడ నర్సీపట్నంలో పెడితే బాగుంటుంది కదా అని అడిగితే నిజమే పెట్టచ్చు, ముందు బంగారాజు గారు ఈయన పర్మిషన్ ఇస్తారా లేదా ఏంటి, తర్వాత అమ్మాయికి షెడ్యూల్ కుదురుతుందా లేదని అడిగితే మా 13వ తారీఖు వరకు కాలేజ్ లేదండి, నేను కావాలంటే తీసుకొస్తానని చెప్పి వైజాగ్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చింది. మన ఎస్ఆర్సీ మన రాయల్ రిసార్ట్స్ బంగారం గారిని అడిగితే తప్పకుండా ప్రదర్శన చేయడానికి నేను
పూర్తిగా అందిస్తున్నాను. ఎవరిని కూడా ₹1 కూడా ఫీజు తీసుకున్నాను. అంతేకాకుండా వీళ్ళందరికీ కుర్చీలు, వాటర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఈ చక్కటి ప్రోగ్రామ్కి వీళ్ళు ప్రత్యేకంగా నిన్న తర్వాత ఏంటంటే చెప్పడం మర్చిపోయి కాలగర్ల నాగజ్యోతి అథ్లెటిక్స్లో చాలా అవార్డ్స్ నిన్న కూడా సాయంకాలం వరకు అథ్లెటిక్స్ బాల్ నిన్న 3 అవార్డ్స్ గెలుపొందింది. ఈవిడ కూడా చాలా అవార్డ్స్ పొందింది. లేడీస్లో ఈ అథ్లెటిక్స్ అవన్నీ చేయడం అనేది చాలా కష్టం. అటువంటి వాళ్ళు మనకి మన నింజాస్ అకాడమీకి, ఆర్పి మార్స్ అకాడమీకి, అలాగే అర్జున స్కేటింగ్ అసోసియేషన్కి వీళ్ళందరూ అవసరం మనకు ఉంది. ఇంత చక్కటి కార్యక్రమానికి హెల్ప్ చేసినందుకు మన రాయల్ రిసర్చ్ బంగారం గారికి, ఈ కార్యక్రమానికి వచ్చి హెల్ప్ చేసినందుకు చిన్నారి సాహితీకి, వాళ్ళ అమ్మగారి, నాన్నగారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా యొక్క కోరిక ఏంటంటే స్విమ్మింగ్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. ఈవేళ ఒక్క అమ్మాయి ఆ తల్లిదండ్రుల ప్రేరణతో ఎంతో కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఈ ఉన్నందుకు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నందుకు బంగారం గారు పెద్ద మనసు చేసుకుని ఒక ప్యాకేజ్ లాగా, అంటే మామూలుగా వచ్చి ఇక్కడ చేయాలని ₹500 కడితేనే కానీ మొత్తం రిసార్ట్స్ చూసి స్విమ్మింగ్ చేయడానికి అవకాశం లేదు. అంటే వాళ్ళు చాలా కోట్లు ఖర్చు పెట్టున్నారు కాబట్టి, కానీ ఇటువంటి ఓన్లీ స్విమ్మింగ్ కోసం ఒక తక్కువ ప్యాకేజ్ పెట్టి అందరికీ స్విమ్మింగ్ నేర్చుకునే అవకాశం కలిగిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క కోరిక. ఈ అవకాశం ఇచ్చినందుకు విలేకరు సోదరులందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసినందుకు నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I am from Kottakota. I am working as a school assistant English at Jilla Parishad High School, Rolugunta. నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్గా చదువుల్లోనే కాకుండా ఆటపాటల్లో కూడా చాలా ఫాస్ట్గా చురుగ్గా ఉండేదాన్ని. స్పోర్ట్స్లో ముందుంటూ ఎన్సీసీ కూడా చేయాలని నా డ్రీమ్. కాకపోతే షార్ట్గా ఉండడం వల్ల ఎన్సీసీ సీట్ రాలేదు. అయినా స్పోర్ట్స్లో సాధించాలని ఖోఖో అండ్ రన్నింగ్ కాంపిటీషన్స్లో నేను సాధించిన విజయాలకి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మీట్ ఉన్నది. అందులోనే నాకు టీటీసీ సీట్ వచ్చి నేను జాబ్లోకి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ అవార్డ్స్, మెడల్స్ తీసుకుంటున్నాను. పాపని, నాకు ఒకే ఒక డాటర్. ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నేను వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నాను. చిన్నప్పుడు నేను అనుకున్నాను. ఆ విధంగానే నేను 5 years ఉన్నప్పుడే నేను స్విమ్మింగ్ అనేది స్టార్ట్ చేశాను. కాకపోతే 1 year గ్యాప్ వచ్చి మళ్ళీ 6th year నుంచి, 6th year అంటే 2nd standardలో ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉండే విలేజ్ రిమోట్ ఏరియాలో నేను నివసిస్తున్నా సరే స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో లేకపోయినా నేను అనకాపల్లిలో ఒకే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే అప్పట్లో అక్కడికి తీసుకెళ్లి వారానికి ఒకసారి స్విమ్మింగ్ నేర్పిస్తూ, అంటే ఎవరు కోచ్ లేరండి, తన ఓన్గా నేర్చుకునేది. అలాగే స్విమ్మింగ్ నేర్పించడం జరిగింది. తను 14 years ఉన్నప్పటి నుంచి జల యోగాసన అనేది ప్రాక్టీస్ చేసింది. మేము డైలీ యోగా ప్రాణాయామం చేస్తూ ఉంటాం ఇంట్లో. అది చూసి తను వాటర్లో ఎందుకు చేయకూడదు అని కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వాటర్లో యోగాసన స్టార్ట్ చేసి తను అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగిందండి. అలాగే 2019లో మేము ఒకసారి రేణుపోలవరం బీచ్కి వెళ్తే అక్కడ అనుకోకుండా 2 పిల్లలు, 6 years 8 years అబ్బాయి, 8 years అమ్మాయి, 6 years అబ్బాయి, వాళ్ళిద్దరూ నీటిలో డ్రౌన్ అయిపోతుంటే తను వెంటనే ఇంకా తన లైఫ్ కోసం కూడా ఆలోచించకుండా రిస్క్ చేసి వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది. అప్పుడు ఎంతో మంది ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే ఇంకా తన కాలు మీద పడిపోయి చాలా అప్రిషియేట్ చేశారు. దానికి గాను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి ఉత్తమ జీవన్ రక్ష పథక్ అనే రాష్ట్రపతి అవార్డుని తనకి అందించడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 1.5 lakh క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి చాలా హ్యాపీ అండి. సాహస బాలిక అవార్డుగా ఇచ్చి సాహస బాలికగా గుర్తించారు తనని. దానికి మేము చాలా హ్యాపీ అవుతున్నాం. అలాగే ఈ రికార్డ్స్ అంటే వాటర్లో ఫ్లోట్ అవుతూ ఫస్ట్ 8 hours ఉండడం ప్రాక్టీస్ చేసింది. తర్వాత 10 hours, 12 hours, ఇప్పుడు 22 to 24 hours తన వాటర్లో పద్మాసన అండ్ శవాసనలో ఫ్లోట్ అయిపోయి ఉంటుంది. దీనికి గాను వజ్ర బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇలా చాలా వచ్చాయండి. 32 వచ్చాయి ఇప్పటికి. ఇంకా గిన్నిస్ బుక్ వాళ్ళకి అప్రూవ్ చేయము, కానీ వాళ్ళు రావాలంటే చాలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి గిన్నిస్ బుక్ లో కూడా తొందరలోనే చేరుకుంటుందని నేను ఆశిస్తున్నానండి. తర్వాత తిన ఈవెంట్స్ అన్నీ పేపర్లో, ఫొటోస్లో, వీడియోస్లో చూస్తూ చాలా మంది నన్ను అడిగారు, పాప ఎప్పుడు పేపర్లోనే పడుతున్నాయి, మేము ఎప్పుడు చూడడం జరగట్లేదని చెప్పి మన రిపోర్టర్స్ అడిగారు. అలాగే మా బంధుమిత్రులు, అలాగే ముఖ్యంగా వెలగ నారాయణరావు గారు, ఈయన వ్యాపారవేత్త, అన్ని రంగాల్లో ముందుంటారు. ఈయన నన్ను అడిగారు అనమాట, ఎలా ఎప్పుడు చూపించాలి కదా అంటే, ఇప్పుడు డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ అనుకోండి చూపిస్తాం ఎక్కడైనా, కానీ ఇలాంటి స్విమ్మింగ్ చూపించాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్, ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి. అలాంటి అవకాశం వస్తేనే కానీ చూపించలేం. కాబట్టి అది ఎన్ని రోజులకి సాకారం అయింది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది నారాయణరావు గారి దయ వలన, బంగారాజు గారు మనకి అవకాశం ఇవ్వడం వలన మన నర్సీపట్ల యాక్చువల్గా ఇది పెట్టడం అనేది చాలా అదృష్టం అండి. సో ఈ పూల్లో ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు అందరికీ నేను చూపించగలిగాను. ఇంతమంది సుమారు
సుమారు 200 మంది పిల్లలు వచ్చి ఈరోజు, అలాగే తిని చదువుకున్న స్కూల్ మాస్టర్లు కూడా వచ్చారండి. ఎప్పుడు మాస్టర్ అడిగేవారు, రామ్మోహన్ సార్ అని ఇక్కడే ఉన్నారు, ఆయన ఎప్పుడు చూపించవా సాహితీ, నువ్వు ఇలా పేపర్లోనే కనిపిస్తావా అని అడిగేవారు. అలాంటిది ఈరోజు ఆయన కళ కూడా నిజమైందని చెప్తున్నారు ఇందాకే. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా బంగారాజు గారికి, అవకాశం తెప్పించినందుకు, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్గా వెలగా నారాయణరావు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ, అలాగే రిపోర్టర్లందరూ కూడా ఈరోజు చూశారు మా పాప విన్యాసాన్ని. అలా చూడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.